Tell me that you've been waiting for somebody like me. Welcome to all కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్లో ఈరోజు వచ్చేసి మనం రీజనింగ్ శక్తి 1.0 బ్యాచ్ లో రీజనింగ్ అనే సబ్జెక్ట్ లో టాపిక్ వచ్చేసి పేర్స్ ఆఫ్ లెటర్స్ 3వ క్లాస్ అనేది ఈరోజు అనేది డిస్కస్ చదువుకుంటాము కాన్సెప్ట్. మనము పేర్స్ ఆఫ్ లెటర్స్ లో లాస్ట్ 2 క్లాసెస్ వచ్చేసి డిస్కస్ చేసుకున్నాము. ఒక వర్డ్ ఇచ్చేసి హౌ మెనీ పేర్స్ ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ రోజు సేమ్ కాన్సెప్టే, బట్ డిఫరెంట్ వచ్చేసి ఈ రోజు ఎక్కడ ఉంటుందంటే, మేము లాస్ట్ టైం ఏదైతే లెటర్స్ వర్డ్ అని చదివినామో, ఏదైతే ఒక పదానికి మనం హౌ మెనీ పేర్స్ అని చదివినామో, ఒక నంబర్ సిరీస్ కి, ఒక నంబర్ డిజిట్స్ కి ఎన్ని పేర్స్ ఉన్నాయని ఈ రోజు వచ్చేసి మనం చదువుకోవాలి. ఈ రోజు ఎలా ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుందని ఈ రోజు అనేది మీ కాన్సెప్ట్ అనేది మేము తెలుసుకుంటాము. నేను దీనిలో మరి సేమ్ కాన్సెప్ట్ అండి, మేము లాస్ట్ పేర్ ఆఫ్ లెటర్స్ లో ఏ కాన్సెప్ట్ యూజ్ చేసినాము సేమ్ కాన్సెప్ట్ అనేది దీనిలో మళ్ళీ మనము ఉపయోగిస్తాము. ఫార్వర్డ్ ఒక పదానికి ఒక డిజిట్ సిరీస్ కి నంబర్ సిరీస్ కి అనుకోండి, నంబర్ సిరీస్ కి సేమ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కాన్సెప్ట్ అనేది మనం అనేది యూస్ చేస్తాము. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కాన్సెప్ట్ అనేది లాస్ట్ 2 క్లాసెస్ నుండి మీరు వింటున్నారు. ఈ రోజు మరి సేమ్ దిస్ కైండ్ ఆఫ్ మనము కాన్సెప్ట్ అనేది ఈరోజు డిస్కస్ చేసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి వాడు ఇచ్చిన సిరీస్ ని ఫస్ట్ రాసుకుందాము. వాడు ఇచ్చిన సిరీస్ ఏమండి 2 6 2 1 4 3 7 9 5 8. దీన్ని ఫస్ట్ వచ్చేసి మనము ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనేది మనము దీన్ని పేర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో, తర్వాత బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో పేర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఎన్ని పేర్స్ ఉన్నా ఎన్ని అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూసుకోండి, నేను వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఫస్ట్ అనేది నేను పేర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తా. మీకు తెలుసు పేర్స్ ఎలాగో ఫైండ్ అవుట్ చేయాలనేది క్వశ్చన్ నేను చాలా బేసిక్స్ గా చెప్తా, మీకు తెలుసు కదా. అది చూసుకోండి ఫస్ట్ది. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ వచ్చేసి సిరీస్ లో ఏముందండి 6 ఉంది. తర్వాత ఏముండాలి 7 ఉండాలి. ఉందా, మ్యాచ్ అయిందా లేదు. 8 9 10 11 12 13 14. ఎక్కడైనా 2 కి 7 కి మ్యాచ్ అయిందా లేదు. 1 కి 8 కి మ్యాచ్ అయిందా లేదు. 4 కి 9 కి మ్యాచ్ అయిందా లేదు. 3 కి 10 కి మ్యాచ్ కాలే. 7 కి 11 కి మ్యాచ్ కాలే. 9 కి 12 కి మ్యాచ్ కాలే. 5 కి 3 కి మ్యాచ్ కాలే. 8 కి 4 కి మ్యాచ్ కాలే. అంటే వాడు ఇచ్చింది ఏదైతే 6 ఫస్ట్ ఏదైతే డిజిట్ ఉందో అది ఎక్కడ పేర్స్ అనేది ఫామ్ చేయలే ఇచ్చిన మిగతా డిజిట్స్ తో, ఇచ్చిన మిగతా సిరీస్ లో. అంటే 6 అనేది పేర్స్ అనేది ఫామ్ చేయలేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 తీసుకున్నాం. 2 తర్వాత నంబర్ ఏదండి 2 3 4 5 6 7 8 9. చూసుకోండి పేర్స్ ఎక్కడైనా ఫామ్ అవుతున్నాయి. సేమ్ కామన్ పొజిషన్ ఏమైనా ఈ సిరీస్ లో సేమ్ పొజిషన్ ఏమైనా వస్తున్నాయి అంటే చూసుకోండి. 2 2 కాదు, ఇది 2 కాదు. 2 తర్వాత 3 3 1 సేమ్ కాలేదు. 4 1 సేమ్ అయింది. ఇక్కడ ఒక పేర్ వచ్చింది. అంటే 4 4 కి ఒక పేర్, 4 4 కి ఒక పేర్, 4 దగ్గర ఒక పేర్, 1 పేర్, 4 దగ్గర 1 పేర్ రాసుకోండి. 5 కి 3 కి మ్యాచ్ కాలే. 7 కి 6 కి మ్యాచ్ కాలే. 9 కి 7 కి మ్యాచ్ కాలే. 5 కి 8 కి మ్యాచ్ కాలే. 8 కి 9 కి మ్యాచ్ కాలే. అంటే వాడు ఇచ్చింది ఏదైతే 2 అని ఇచ్చినాడో ఎన్ని పేర్స్ ఫామ్ అయినాయి 2 లో ఓన్లీ 1 పేర్ అనేది ఫామ్ అయింది. ఎన్ని పేర్స్ ఫామ్ అయినాయి ఓన్లీ 1 పేర్. 2 అనేది 1 పేర్ ఫామ్ చేసింది. తర్వాత 1 తర్వాత 2 3 4 5 6 7. చూసుకోండి ఎక్కడైనా కామన్ వస్తుందంటే 4 3 కి కామన్ లేదు. 3 3 కి కామన్ అయింది అనేది మరి 3 అనేది ఒక పేర్ ఫామ్ చేసింది. 3 ఒకటి పేర్. 7 కి 4 కి కామన్ లే. 9 కి 5 కి కామన్ లేదు. సేమ్ నంబర్ రాలే, పొజిషన్ రాలే. 5 కి 6 కి సేమ్ లేదు. 8 కి 9 కి సేమ్ లేదు. అంటే ఇచ్చిన ఒక 1 అనేది ఎన్ని పేర్ ఫామ్ చేసింది 1 పేర్ ఫామ్ చేసింది. 1 పేర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4 కి మరి సేమ్ కైండ్ ఆఫ్ 4 కి మరి సేమ్ చూసుకుందాము. 4 కి 4 తర్వాత 5 6 7 8 9. చూసుకోండి
3కి 5కి ఏం మ్యాచ్ కాలే, 7కి మ్యాచ్ కాలే, 9కి మ్యాచ్ కాలే. అంటే పొజిషన్ అనేది సేమ్ ఉండాలి. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 2 వచ్చింది కదా, అలా సేమ్ ఉండాలి. ఇక్కడ సేమ్ లేదు, 5కి లేదు. అంటే 4 అనేది జీరో పేర్స్. 3 తర్వాత నెక్స్ట్ నంబరింగ్ ఏంటండి? నంబరింగ్ 4 5 6 7 8. చూసుకోండి ఎక్కడైనా పేర్ ఫామ్ అవుతుందో. 3 4 5 6. చూసుకోండి 7కి 3కి పేరు లేదు, 9కి 4కి లేదు, సేమ్ పొజిషన్ లేదు. 5కి సేమ్ పొజిషన్. అంటే పొజిషన్ అనేది ఫామ్ చేసింది. అంటే తర్వాత 5 ఒక పేర్ ఫామ్ అవుతుంది. 5 ఒక పేర్ అనేది ఫామ్ అవుతుంది. 5 అనేది ఒక పేర్ అనేది ఫామ్ అయింది. 5 తర్వాత నెక్స్ట్ వచ్చేసి 7 చూసుకుందాం. 7 తర్వాత 8 9 10 పేర్ ఫామ్ కాలే. తర్వాత 9 చూసుకుందాం. 9 10 పేర్ ఫామ్ చేయాలి. 11 కాలే. అంటే వాడు ఏదైతే ఇచ్చినాడో ఫార్వర్డ్ డైరెక్షన్ లో, ఏదైతే ఫార్వర్డ్ డైరెక్షన్ ఉందో, ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఇక్కడ రాస్తా. ఫార్వర్డ్ డైరెక్షన్ లో 3 పేర్స్ అనేది ఫామ్ అయినాయి. హౌ మెనీ పేర్స్ ఇన్ ది ఫార్వర్డ్ డైరెక్షన్? 3 పేర్స్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఫామ్ అయినాయి. అలాగే సేమ్ మనం మరి ఇప్పుడు వచ్చేసి బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో చూసుకోవాలి. బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో, ఈ డైరెక్షన్ లో అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని పేర్స్ ఫామ్ అవుతో ఈ డైరెక్షన్ లో అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలండి. చూసుకోండి నేను ఫైండ్ అవుట్ చేస్తా. ఇప్పుడు 8 తర్వాత నంబర్ ఏది? 9 10 11 12 13 14 15 16. అంటే ఇవి ఆల్ఫాబెట్స్ పొజిషన్ సేమ్ ఉన్నాయో లేదో చూసుకోండి. 5 లేదు, 9కి 10 సేమ్ లేదు, 7కి 11 సేమ్ లేదు, 3కి 12 సేమ్ లేదు, 14కి 13 లేదు, 1 ఇది కాలే. అంటే 8 అనేది పేర్ ఫామ్ చేయలే బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో. తర్వాత 5 తర్వాత 6 7 8 9 10 11 12. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు 5 తర్వాత 6 కామన్ లేదు. తర్వాత 7 అనేది ఒక పేర్ ఫామ్ చేసింది. 7 పేర్ ఫామ్ చేసింది ఒకటి. 7 ఒక పేర్, 1 పేర్. 7 ఒక పేర్ ఫామ్ చేసింది బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో. 7 తర్వాత 8 కామన్ లేవు. వచ్చేసి 9 అయిపోయిన తర్వాత 9 కదా ఇప్పుడు. ఇక 10 11 12 13 14 15 ఎక్కడైనా కామన్ కనబడుతున్నాయా? 3 11 4 12 లేదు. ఇది మరి ఫామ్ చేయలేదు. 9 మరి కాలే. 9 అంటే 5 అనేది ఒక పేర్ ఫామ్ చేసింది. 9 అనేది 0, 8 అనేది మరి 0. తర్వాత 7 తర్వాత 8 చూసుకుందాము. 9 10 11 12. చూసుకోండి ఎక్కడైనా మ్యాచ్ అయ్యి 3కి 8కి 4కి 9కి 1కి 10కి 12కి 9కి మ్యాచ్ కాలేదు. 7 మరి 0 పేర్సే. తర్వాత 3 తర్వాత 4 5 6 7. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి. 4 అనేది ఒక పేర్ ఫామ్ అయింది. 4 అనేది ఒక పేర్ ఫామ్ అయింది. అంటే 3 అనే నంబర్ ఒక పేర్ ఫామ్ చేసింది. 3 అనే నంబర్ వచ్చేసి ఒక పేర్ అనేది ఫామ్ చేసింది. తర్వాత 3 అయిన తర్వాత 4కి చూసుకుందాం. ఇప్పుడు 4కి చూసుకుందాం. 4 5 6. ఇక్కడ చూసుకోండి 6 అనేది ఒక పేర్ ఫామ్ చేసింది. 6 అనేది ఒక పేర్ ఫామ్ చేసింది. 6 తర్వాత మరి అంటే ఇది 1 పేర్. తర్వాత మరి ఇది 1 ఇది 2 1 2 అంటే ఇది ఒక పేర్ ఫామ్ చేసింది. 1 పేర్. ఇది 6 ఫామ్ కాలేదు. 2 తర్వాత 3 కాలేదు. అంటే ఇప్పుడు చూసుకోండి ఇక్కడ మంచిగా ఒక పాయింట్ గమనించండి. ఇప్పుడు చెప్తా మీకు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో కౌంట్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేసింది అలాగే కదా. ఫస్ట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో 1 పేర్ 1 2 3 4 పేర్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో. తర్వాత ఫార్వర్డ్ డైరెక్షన్ లో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసినాం కదా, దాన్ని చూసుకుందాం. ఫార్వర్డ్ డైరెక్షన్ ఎన్ని పేర్స్ ఉన్నాయి? 3 పేర్స్. దీన్ని సమ్ చేయండి. 4 + 3 ఎంత? 7.
పేర్స్. మన ఆన్సర్ ఎంత? 7 పేర్స్ అనేది మన ఆన్సర్. ఎందుకు 7 పేర్స్ అంటే వాడు ఇచ్చిన ఈ సిరీస్ లో వాడి నంబర్ సిరీస్ లో ఈ నంబర్ తో ఎన్ని పేర్స్ ఎన్ని నంబర్స్ ఫామ్ అవుతాయంట? 7 పేర్స్ ఆఫ్ ఏ నంబర్స్ అనేది ఫామ్ అవుతాయి. ఎన్ని పేర్స్ ఆఫ్ ఏ నంబర్స్ ఫామ్ అవుతాయి? 7 పేర్స్ ఆఫ్ ఏ నంబర్స్ అనేది ఫామ్ అవుతాయి. ఏది? వాడు ఇచ్చిన ఈ నంబర్ సిరీస్ లో. ఇప్పుడు చూసుకోండి, మీకు ఇంకా కొద్దిగా బాగా అర్థం కావాలంటే ఇంకోటి క్వశ్చన్ మరి మీతో చేపిస్తా. ఎందుకంటే మీకు బాగా అర్థం అవడం నాకి ఇవి మొత్తం సోది లేకుండా మొత్తం క్లీన్ చేస్తా. మనం ఎగ్జాంపుల్ కి ఒక నంబర్ సిరీస్ అనేది తీసుకుందాము, దాంతో మనము ఫైండ్ అవుట్ చేద్దాము. ఒక నంబర్ సిరీస్ తీసుకుంటా నేను. 7 8 6 9 2 1. ఇది వచ్చేసి మన సిరీస్ అండి. ఇది వచ్చేసి మన సిరీస్. దీనిలో ఈ సిరీస్ లో హౌ మెనీ పేర్స్ ఆఫ్ ఏ నెంబర్స్ ఫామ్ అయితే అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. బట్ మనం అలా అడిగినప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ రాసుకోండి, లేకుంటే క్వశ్చన్ సాల్వ్ చేసుకోండి. 7 8 6 9 2 1 అలా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో చూసుకోండి. ఫస్ట్ 7 ఉంది, 7 తర్వాత 8 ఒక పేర్ ఫామ్ అవుతుంది, 1 పేర్. 8 తర్వాత 9 లేదు, 9 తర్వాత 10 లేదు, 10 తర్వాత 11 లేదు, 12 లేదు. తర్వాత 8 తర్వాత 7 లేదు, 8 లేదు, 9 లేదు, 10 లేదు. 6 తర్వాత 7 ఉండాలి, బట్ ఇక్కడ 9 ఉంది, పేర్ ఫామ్ కాదు. 9 తర్వాత 10 ఉండాలి, 2 ఉంది, లేదు. 11 లేదు. 6 తర్వాత 9 తర్వాత 10 ఉండాలి, 11 ఉండాలి, లేదు. 2 తర్వాత 1 ఉండాలి, బట్ లేదు. 2 తర్వాత 3 ఉండాలి, బట్ ఇక్కడ 1 అనేది ఉంది. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఎన్ని పేర్ ఫామ్ అయిన? ఓన్లీ వన్ పేర్. అదే మనము ఇప్పుడు బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ డైరెక్షన్ అండి? బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాము. 1 తర్వాత నెక్స్ట్ టైం రావాలి, 1 ఉంది, తర్వాత నంబర్ 2 వచ్చింది కదా, 1 2 అనేది ఇక ఒక పేర్. 2 తర్వాత 3 4 5 6 లేదు. 2 తర్వాత 3 4 5 6 లేదు. 9 తర్వాత ఇదండి నెక్స్ట్ నంబర్ 10 లేదు, 11 లేదు, 12 లేదు. 6 9 ఇది పేర్ ఫామ్ చేయలే, 2 పేర్ ఫామ్ చేయలేదు. 6 చూసుకుందాం. 6 తర్వాత 7 8 లేదు, ఇది మరి పేర్ ఫామ్ చేయలే. 8 తర్వాత 9 బట్ లేదు. అంటే ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్ లో వచ్చేసి 1 పేరు, అలాగే బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో వచ్చేసి ఇంకో పేరు. అంటే ఇప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఒక పేరు, బ్యాక్వర్డ్ డైరెక్షన్ 1 పేరు. మొత్తంగా 1 + 1 ఎంత అండి? 1 + 1 2 పేర్స్. 2 పేర్స్ అంటే వాడిచ్చింది ఈ సిరీస్ నంబర్ సిరీస్ లో ఎన్ని పేర్స్ ఫామ్ అవుతాయండి? దేర్ ఆర్ ది 2 పేర్స్ ఆర్ ది ఇన్ ది నెంబర్ సిరీస్. అంటే ఆన్సర్ అనేది మన 2 పేర్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఆప్షన్స్ ఇస్తాడు, A B C D, 2 పేర్స్, 1 పేరు, 3 పేరు, మోర్ దెన్ 3 పేర్స్. మనకి ఇప్పుడు ఆన్సర్ ఏదండి? ఎన్ని పేర్స్ ఉన్నాయి దీంట్లో? ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తా, మీరు ఈ క్వశ్చన్ ని ఎన్ని పేర్స్ ఉన్నాయో నాకు సాల్వ్ చేసి, ఈ నంబర్ సిరీస్ లో ఒక క్వశ్చన్ ఇస్తా, మీకు ఈ సిరీస్ లో ఎన్ని పేర్స్ ఉన్నాయో సాల్వ్ చేసి, హౌ మెనీ పేర్స్ ఇన్ ది సిరీస్, ఈ సిరీస్ లో ఎన్ని పేర్స్ ఉన్నాయో నన్ను మీరు కామెంట్ లో తెలపండి. ఆన్సర్ నేను 100% రిప్లై ఇస్తా. 1 2 3 5 6 9 ఇది అనేది మన క్వశ్చన్. పేర్స్ ఎన్ని ఉన్నాయని దీంట్లో తెలపండి. హౌ మెనీ పేర్స్ మళ్ళీ రాస్తున్నా క్వశ్చన్. హౌ మెనీ పేర్స్ ఇన్ ది నెంబర్ సిరీస్,
నెంబర్ సిరీస్. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ నెంబర్ సిరీస్ లో ఎన్ని పేర్స్ ఉన్నాయని మీరు ఫైండ్ అవుట్ చేయండి ఆన్సర్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాంటెంట్ అనేది మీరు యాడ దొరకదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. అందుకే నేను మీకు ఒకటే చెప్తున్నా, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి. వ్యూస్ రావడం లేదు, లైక్లు రావడం లేదు, ఏం రావడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్లు కొట్టండి, షేర్లు నొక్కండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, స్టేటస్ లో పెట్టండి. మీ సపోర్ట్ అవసరం ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.